సచిన్ వెళ్ళిపోయాడు. మరి 4వ స్థానంలో నిలబడే బ్యాటర్ ఎవరు? ఇదే అందరిలో మెదిలినటువంటి ప్రశ్న. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న సచిన్ స్థానాన్ని భర్తీ చేయడమా? అసాధ్యం అనుకున్నారంతా. ధోని నిష్క్రమించాడు. మరి జట్టు పగ్గాలందుకొని ముందుకు నడిపించేదెవరు? కెప్టెన్సీకి పర్యాయ పదం అనదగ్గ ధోనిలా జట్టుకు విజయాలందించడమా? అది కష్టసాధ్యమే అని తేల్చేశారు అందరూ. ఈ 2 లక్ష్యాలను ఒక్కడే అందుకుంటే అద్భుతమే కదా. ఆ అద్భుత ఆటగాడే విరాట్ కోహ్లీ. టెస్ట్ క్రికెట్లో విరాట్ గొప్పతనాన్ని చెప్పడానికి ఇంతకంటే రుజువులేం కావాలి? ఆట వల్ల ఆకర్షణ తెచ్చుకునే ఆటగాళ్లు కొందరు, ఆ ఆటకే ఆకర్షణగా మారే ఆటగాళ్లు ఇంకొందరు. అరుదైన ఈ 2వ జాబితాలో చేరే ఆటగాడు విరాట్ కోహ్లీ. టెస్టులకు విరాట్ గుడ్ బై చెప్పబోతున్నట్లుగా వార్తలు బయటికి రావడం ఆలస్యం. ఇప్పటికే ప్రాభవం కోల్పోతున్న టెస్ట్ క్రికెట్ విరాట్ కోహ్లీ నిష్క్రమణతో మరింత కళ్ళతొప్పుతుందనే ఆందోళన అయితే అభిమానుల్లో వ్యక్తమైంది. అతడి నిష్క్రమణ ఖరారయ్యాక సాంప్రదాయ ఫార్మాట్కు కోహ్లీ తెచ్చిన విలువను, పెంచిన ఆదరణను గుర్తు చేసుకుంటుంది క్రికెట్ ప్రపంచం. సుదీర్ఘ ఫార్మాట్లో కోహ్లీ సాధించిందేదో చెప్పడానికి ఇంకేం ఉదాహరణలు కావాలి? ఈ తరం ప్రేక్షకులు చాలా బోరింగ్గా భావించే టెస్ట్ క్రికెట్కు ఎక్కడ లేని ఆకర్షణ తెచ్చిన ఆటగాళ్లలో కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. ఇటు టెక్నిక్ను ఇష్టపడే సాంప్రదాయ అభిమానులు, అటు దూకుడు నచ్చే కొత్త తరం ప్రేక్షకులను సమానంగా మెప్పించి తన కోసమే స్టేడియాలకు వచ్చేలా చేసిన ఘనత కోహ్లీదే. బ్యాటింగ్, కెప్టెన్సీ సంగతి తర్వాత ప్రతి క్షణం ఉరకలెత్తే ఉత్సాహం, కసితో కనిపించే కోహ్లీని చూడడమే అభిమానులకు ఒక పండగ. కాబట్టి తన ఉనికి చాలు స్టేడియాలను నింపేయడానికి. కోహ్లీ ఏం సచిన్ల టీనేజ్లోనే అసాధారణ ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న ఆటగాడు కాదు. తన టెస్ట్ కెరీర్ సాధారణంగా మొదలైంది. అందరిలో ఒకటిగానే ఉన్నాడు. సచిన్ కెరీర్ చరమాంకంలో ఉండగా అతడి తర్వాత ఎవరు అనే ప్రశ్నకు కోహ్లీని ఎవ్వరూ సమాధానంగా భావించి ఉండకపోవచ్చు. కానీ ఆటకు క్రమంగా మెరుగులు దిద్దుకుంటూ, నైపుణ్యాలు పెంచుకుంటూ సచిన్కు ధీటైన బ్యాటింగ్ వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒక దశలో సచిన్ను మించి రాణించాడు కూడా. సచిన్ తరంలో అతడితో పాటు ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్ల రూపంలో మరో 3 దిగ్గజ బ్యాటర్లు ఉండేవారు. ఆ తర్వాత సెహ్వాగ్, గంభీర్ లాంటి మేటి బ్యాటర్లు జట్టులోకి వచ్చారు. కానీ వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు నిష్క్రమించి ఒక సంక్షోభ దశను ఎదుర్కొన్న దశలో విరాట్ బ్యాట్ అందుకున్నాడు. ముందు తరం దిగ్గజాలందరూ వెళ్ళిపోయాక ఏర్పడిన ఖాళీలో ఎక్కువ శాతాన్ని అతనే భర్తీ చేశాడు. పుష్కర కాలానికి పైగా సాగిన తన టెస్ట్ కెరీర్లో జట్టులోకి ఎందరో బ్యాటర్లు వచ్చారు, వెళ్ళారు. కానీ స్థిరంగా ఉన్నది అతనొక్కడే. విరాట్ పతాక స్థాయిని అందుకున్నాక చాలా ఏళ్ల పాటు టెస్టుల్లో భారత్ బ్యాటింగ్ అతడి చుట్టూనే తిరిగింది. మేటి బ్యాటర్గా పేరు తెచ్చుకున్న సమయంలోనే కెప్టెన్గాను బాధ్యతలు చేపట్టిన విరాట్కు అది ఎంతమాత్రం భారం కాలేదు. బ్యాటర్గా మరింత రాణించాడు. కెప్టెన్గాను అదరకొట్టి జట్టును కొత్త శిఖరాలకు తీసుకెళ్లాడు. 2014 ఆస్ట్రేలియా పర్యటన కోహ్లీ కెరీర్లో అతిపెద్ద మలుపు. కోహ్లీలో ఒక బ్యాటింగ్ సూపర్ స్టార్, ఒక గొప్ప కెప్టెన్ ఉన్న సంగతి బయటపడింది అప్పుడే. అప్పటికే ఒకసారి ఆస్ట్రేలియాలో పర్యటించిన కోహ్లీ అడ్లైడ్లో అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో 2014లో అతనిపై మంచి అంచనాలే ఉండేవి. కానీ కోహ్లీ ఆట అంచనాలను మించి ఎక్కడికో వెళ్ళిపోయింది. 5 టెస్టుల్లో ఏకంగా 692 పరుగులు కొట్టేశాడు విరాట్. అందులో 4 శతకాలు ఉండడం విశేషం. ఆస్ట్రేలియాలో ఒక భారత బ్యాటర్ ఈ స్థాయిలో పరుగులు వరద పారించడం ఆ జట్టుకే కాదు, మీడియాకి సైతం మింగుడు పడలేదు. ఆ సిరీస్లో చర్చలన్నీ తన చుట్టూనే తిరిగాయి. భారత్ సిరీస్ ఓడినా కోహ్లీ బ్యాటింగ్ మాత్రం ఓ సంచలనమే అయ్యింది. ముఖ్యంగా ధోని అందుబాటులో లేని తొలి టెస్టుల్లో తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు అందుకున్న కోహ్లీ 2 ఇన్నింగ్స్లోనూ సెంచరీలు బాదేశాడు. చివరి రోజు ఆస్ట్రేలియాలో 364 పరుగులు లక్ష్యంగా నిలిస్తే ఏ ప్రత్యర్థైన డ్రా కోసమే ఆడుతుంది. కానీ ఆ మ్యాచ్లో కోహ్లీ సారథ్యంలోని టీమిండియా మాత్రం ఛేదన కోసమే ప్రయత్నించింది. దూకుడుగా ఆడి విజయానికి చేరువగా వెళ్ళింది. ఆఖర్లో వికెట్లు పడడంతో వాటమి తప్పలేదు. అయినా కోహ్లీ వెరవలేదు. అతడిని ఎవ్వరూ విమర్శించనూ లేదు. ఈ మ్యాచ్లో కోహ్లీ కెప్టెన్సీ నైపుణ్యాలు చూశాక భారత జట్టు సురక్షితమైన చేతుల్లోకి వెళ్ళబోతుందని అర్థం చేసుకున్న ధోని 3వ టెస్టు తర్వాత రిటైర్ అయిపోయాడు. కోహ్లీ పూర్తిస్థాయి కెప్టెన్ అయ్యాడు. భారత క్రికెట్లో రక్షణాత్మకంగా ఆడి డ్రా చేసుకోవడం అనే కాన్సెప్ట్ అంతటితో అటకెక్కేసింది. విజయం కోసమే ఆడాలన్న దృక్పథాన్ని జట్టు అలవర్చుకుంది. ఫలితమే సొంత గడ్డపై పుష్కర కాలం పాటు సిరీస్ ఓటమే లేకుండా సాగిపోయిన జైత్ర యాత్ర. విదేశాల్లోనూ అద్భుత విజయాలు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలవని చరిత్రను మార్చి 2018-19 సీజన్లలో కల నెరవేర్చిన అద్భుత ఘనత విరాట్ కోహ్లీదే.
కోహ్లీ కెరీర్లో తొలి 2-3 ప్రదర్శన సాధారణంగానే ఉండేది. కానీ 2014 నుంచి తన కెరీర్ ఒక్కసారిగా టాప్ గేర్లోకి వెళ్ళిపోయింది. తర్వాతి 5-6 పాటు ప్రపంచ క్రికెట్ మొత్తం తన వైపు చూసేలా చేశాడు విరాట్. 30 శతకాలు, 55కు పైగా సగటుతో గణాంకాల్లో సచిన్ను సైతం మించేలా కనిపించాడు విరాట్. 2019లో తన కెరీర్ అత్యధిక స్కోరు 254 నాటౌట్ దక్షిణాఫ్రికాపై ఆడుతున్నప్పుడు చేశాడు. ఈ యొక్క స్కోర్ అందుకున్న కోహ్లీ నుంచి మరిన్ని ఎన్నో గొప్ప ప్రదర్శనలు చూస్తామని, కెరీర్లో ఇంకా ఎంతో సాధిస్తాడని ఆశించారు అభిమానులు. కానీ తర్వాత ఏడాది కోవిడ్ తర్వాత అంతా మారిపోయింది. తన ఫామ్ ఉన్నట్లుండి కొంచెం దెబ్బతిన్నది. కరోనా వల్ల వచ్చిన విరామం అతడు లై తప్పేలా చేసిందేమో, లేక అభిమానుల కేరింతల నుంచి ప్రేరణ పొందే కోహ్లీని ఖాళీ స్టేడియాలు కొంగదీసాయా తెలియదు. కానీ 2020 నుంచి కోహ్లీ తనకు తాను నిర్దేశించుకున్న అత్యున్నత ప్రమాణాలను అందుకోలేకపోయాడు. 2019 చివర్లలో 55కు పైగా ఉన్న కోహ్లీ టెస్ట్ బ్యాటింగ్ సగటు ఇప్పుడు 46.85కి పడిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్క సిరీస్లో 4 శతకాలు సాధించిన వాడు 3 ఏళ్ల పాటు 3 అంకెల స్కోరే చేయలేదు. నేడు స్వదేశంలో న్యూజిలాండ్, తర్వాత ఆస్ట్రేలియాలో కోహ్లీ తేలిపోయాడు. దీంతో ఇప్పుడు ఇక చాలు అనేశాడు. అది 2018వ సంవత్సరం బర్మింగ్హామ్లో ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్లో భారత జట్టు 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్కు వస్తుండగా ఇంగ్లీష్ అభిమానులు ఎగతాళిగా అరిచారు. కానీ ఆ రోజు ఆట ముగిశాక అదే ఆటగాడు పెవిలియన్కు వస్తుండగా అంతకుముందు ఎగతాళి చేసిన అభిమానులే లేచి నిలబడి చప్పట్లు చరిచారు. ఆ ఆటగాడి పేరే కోహ్లీ అని చెప్పాల్సిన పని లేదేమో. ఇంతకీ ఇంగ్లీష్ అభిమానుల ముందు విరాట్ను ఎగతాళి చేయడానికి కారణమేంటో తెలుసా? అంతకుముందు పర్యటనలో 5 టెస్టులాడే అతడు చేసిన పరుగులు కేవలం 134. అండర్సన్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ పేసదళం 2014లో అతడిని ముప్పు తిప్పలు పెట్టింది. 4 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ప్రత్యర్థి బౌలర్లతో ఆట ఆడుకున్నాడు. తొలి మ్యాచ్లోనే భారీ సెంచరీ కొట్టేశాడు. 149 పరుగులు చేశాడు. మొత్తంగా ఆ పర్యటనలో 593 పరుగులు సాధించాడు. ఓ ఉజ్వల ఇన్నింగ్ ముగిసింది. ఒక గొప్ప శకానికి తెరపడింది. మేటి బ్యాటర్, స్ఫూర్తిదాయక కెప్టెన్, ఉరిమే ఉత్సాహంతో మైదానమంతా చైతన్యాన్ని నింపే పోరాట యోధుడు విరాట్ కోహ్లీని ఇక మనం తెల్ల జెర్సీల్లో చూడలేకపోవచ్చు. T20 లీగులకు విపరీతంగా ఆదరణ పెరుగుతున్న కాలంలో అభిమానులను టెస్ట్ క్రికెట్ వైపు ఆకర్షించి వారిని ఆటకు అతుక్కుని పోయేలా చేసి ఉత్తేజపరిచి ఉర్రూతలూగించిన కింగ్ సుదీర్ఘ ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశాడు. దాదాపు దశాబ్దన్నర పాటు టీమిండియాకు వెన్నెముకల నిలిచిన విరాట్ దీర్ఘ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. నిరుడు T20ల నుంచి రిటైర్ అయిన కోహ్లీ ఇక వన్డేల్లో మాత్రమే భారత్కు ప్రాతినిధ్యం వహిస్తాడు. సీనియర్లకు చీకుగా, జూనియర్లకు భయ్యాగా, అభిమానులకు కింగుగా భారత క్రికెట్లో అంతర్భాగమైన కోహ్లీని ఇక టెస్టుల్లో చూడలేకపోవడం పెద్ద వెలితే. అది పోడ్చలేనిది. అతడు బ్యాటుతో పరుగుల వరద పారించడమే కాదు, సారథిగా భారత జట్టు టెస్టులాడే తీరునే మార్చేశాడు. విదేశాల్లో తడబడే అలవాటున్న టీమిండియా కోహ్లీ నాయకత్వంలో దూకుడుని అలవర్చుకుంది. బార్డర్ గావస్కర్ సిరీస్లో భాగంగా జనవరిలో సిడ్నీలో ఆడిన 5వ టెస్టే కోహ్లీ కెరీర్లో ఆఖరి టెస్ట్. 36 ఏళ్ల కోహ్లీ ఇక వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతాడు. భారత 269వ టెస్ట్ ఆటగాడిగా 2011లో అరంగేట్రం చేసిన విరాట్ 123 టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 30 శతకాలతో 9230 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో ఆడిన 5వ టెస్టే కోహ్లీకి చివరి టెస్ట్. ఆ పర్యటనలో పెద్దగా రాణించలేకపోవడం కోహ్లీ నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. కనీసం 10,000 పరుగులు మైల్ రాయిని చేరుకునే దానికైనా ఆడతారని అనుకున్న అభిమానులకు నిరాశ తప్పలేదు. అయితే గత 4 ఏళ్లలో కోహ్లీ ఫామ్ బాగా పడిపోయింది. మరో స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ గత వారమే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్ వరకు వన్డేల్లో కొనసాగే అవకాశం ఉంది. ఛాంపియన్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. పాక్తో ఆడి దుమ్ము దులిపేశాడు. కోహ్లీ 1988 నవంబర్ 5న ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించాడు. అతని తల్లి సరోజ్ కోహ్లీ, ఆమె హౌస్ వైఫ్. తండ్రి ప్రేమ్నాథ్ కోహ్లీ క్రిమినల్ న్యాయవాదిగా పనిచేసేవారు. కోహ్లీకి వికాస్ అనే ఒక అన్నయ్య, భావన్ అనే అక్క కూడా ఉన్నారు. అతని బాల్యం ఉత్తమనగర్లో, ఢిల్లీలో ఉన్నటువంటి ఉత్తమనగర్లో గడిచింది. విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లోనే విరాట్ చదువుకున్నాడు. అతని కుటుంబ సభ్యుల ప్రకారము కోహ్లీకి 3 సంవత్సరాల వయసులోనే క్రికెట్ పట్ల అభిమానం ఉండేదంట. బ్యాట్ తీసుకొని తన తండ్రితో బౌలింగ్ వేపించుకొని మరీ బ్యాటింగ్ చేసేవాడు కోహ్లీ. 1998లో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ స్థాపించబడింది. మే నెలలో అతని తండ్రి రాజ్ కుమార్ శర్మను కలవడానికి ఏర్పాటు చేశాడు.
వారి ఇరుగు పొరుగు వారి చూసిన మేరకు కోహ్లీ తండ్రి తన కొడుకును ప్రొఫెషనల్ క్రికెట్ అకాడమీలో చేర్పించాలని భావించారు. ఎందుకంటే అతడి సామర్థ్యం గల్లీ క్రికెట్ కంటే ఎక్కువ విలువైనదని వారందరికీ అప్పుడు అర్థమైంది. అయితే కొన్ని అదనపు కారణాల వల్ల అండర్ 14 ఢిల్లీ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు మొదట. ఆ తర్వాత కోహ్లీ అండర్ 15 జట్టులోకి ప్రవేశించాడు. అకాడమీలో శిక్షణ పొంది వసుంధర ఎన్క్లేవ్లోని సుమితా డోగ్రా అకాడమీలో మ్యాచ్లలో పాల్గొన్నాడు. తన క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో తన 9వ తరగతి విద్య సమయంలో సేవియర్ కాన్వెంట్ స్కూల్కు బదిలీ అయ్యాడు. అయితే 2006 డిసెంబర్ 18న తన తండ్రి గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత నుంచే కోహ్లీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు చాలా జోవియల్గా ఉన్నటువంటి కోహ్లీ గంభీరంగా ఉండడం మొదలుపెట్టాడు. ఆటకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడు. తనను పూర్తిగా క్రీడకు అంకితం చేసుకున్నాడు. ఎప్పుడూ కూడా తన తండ్రి బాధ నుంచి బయటపడడానికి ఆటను మాత్రమే ఎంచుకునేవాడు. ఆట 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 ఆ ఆటలోనే తన తండ్రి పోయాడనే బాధని దిగమింగుకునేవాడు. 2015 వరకు పశ్చిమ విహార్లోనే మీరాబాగ్లో కోహ్లీ కుటుంబం నివసించేది. ఆ తర్వాత గుర్గావ్కు మకాం మార్చారు. ఇక కోహ్లీ ఎవరిని చేసుకున్నాడో మీ అందరికీ తెలిసిందే. అనుష్క శర్మతో 2013లో వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2017 డిసెంబర్ 11న ఇటలీలో వీరిద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. వీరిద్దరికీ 2021 జనవరి 11న ఒక మొదటి సంతానం కుమార్తె జన్మించింది. 2024 ఫిబ్రవరి 15న రెండవ సంతానం ఒక కొడుకు కూడా జన్మించాడు.